ఈ 4 AI టూల్స్ని తప్ప మీరు ఇంకేది యూజ్ చేయకండి. ఎందుకంటే నేను 3 నెలలుగా డైలీ టెస్ట్ చేసి ఈ కంపారిజన్ తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, హానెస్ట్గా మాట్లాడుకుందాం. ఈరోజు మార్కెట్లో వందల AI టూల్స్ ఉన్నాయి. కానీ ఒక స్మార్ట్ ప్రొఫెషనల్గా మనకి అన్నీ అవసరం లేదు. మనకి కావాల్సింది బెస్ట్ రిజల్ట్స్ మాత్రమే. ముందుగా ఈ 4 టూల్స్ మధ్య పోరాటం చూద్దాం. ఏది ఏ పనికి ఛాంపియన్? ఈ వీడియో మీ 2026 AI స్ట్రాటజీని మార్చి పెడతాయి. లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ఎలా వెతుకుతున్నామో మార్చాలి. గూగుల్లో సెర్చ్ చేస్తే 10 యాడ్స్ వస్తాయి, SEO లింకులు వస్తాయి. ఇవన్నీ చూసే వరకు తలనొప్పి వస్తుంది. మీట్ పర్ప్లెక్సిటీ AI. దీని స్పెషల్ ఏంటి అంటే ఇది మీకు లైవ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, గూగుల్లో బెస్ట్ 5G ఫోన్స్ అండర్ 20 సైట్ ఓపెన్ చేసి చూడాలి. కానీ పర్ప్లెక్సిటీ AIలో అడిగితే ఒక ఫ్రెండ్ లాగా డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. అంతేకాదు, ఇక్కడ చూడండి, ప్రతి పాయింట్ పక్కన చిన్న సైటేషన్ నెంబర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ న్యూస్ ఎక్కడి నుండో ప్రూఫ్ చూపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఏ జాబ్ శాలరీ ఇన్ ఇండియా అని రీసెర్చ్ చేయాలి అనుకోండి. పర్ప్లెక్సిటీలో అడిగితే ఇది లేటెస్ట్ రిపోర్ట్స్, గ్లాస్ డోర్ డేటా అన్నీ స్కాన్ చేసి ఒక టేబుల్ ఫార్మాట్లో మీకు ఇస్తుంది. ఇదే గూగుల్లో పాసిబుల్ కాదు. సో ఫ్రెండ్స్, రీసెర్చ్ అండ్ న్యూస్ కోసం గూగుల్ బదులు పర్ప్లెక్సిటీ వాడండి. నెక్స్ట్ మన గూగుల్ వాళ్ళ జెమినాయ్. చాలామంది దీన్ని జస్ట్ చాటింగ్కి వాడుతున్నారు. కానీ దీని అసలు పవర్ ఇంటిగ్రేషన్. ఒక మ్యాజిక్ ట్రిక్స్ చూపిస్తా చూడండి. మీకు ఒక 1 అవర్ యూట్యూబ్ వీడియో చూసే టైం లేదు అనుకోండి. సింపుల్గా ఆ వీడియో లింక్ కాపీ చేయండి, జెమినాయ్లో పేస్ట్ చేయండి. సమ్మరైజ్ దిస్ వీడియో ఇన్ 5 బుల్లెట్ పాయింట్స్ ఇన్ తెలుగు అని టైప్ చేయండి. బూమ్! ఆ గంట వీడియోలో ఉన్న మ్యాటర్ని ఇది 10 సెకండ్స్లో మీకు చెప్పేసింది. వీడియో చూడకుండానే నాలెడ్జ్ వచ్చేసింది. ఇది కదా స్మార్ట్ వర్క్ అంటే. థర్డ్ టూల్, ఇప్పుడు వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటున్న డీప్ సీక్. దీని స్పెషల్ ఏంటి అంటే ఇది మనలాగే ఆలోచిస్తుంది. మీరు ఏదైనా కాంప్లెక్స్ లాజిక్ పజిల్స్ కానీ లేదా ఒక కష్టమైన ఎక్సెల్ ఫార్ములాని కానీ అడిగితే ఇది ChatGPT లాగా వెంటనే ఆన్సర్ ఇవ్వదు. ఫస్ట్ థింకింగ్ అని చూపిస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అప్పుడు మాత్రమే ఫైనల్ ఆన్సర్ ఇస్తుంది. నేను టెస్ట్ చేసా. చాలామందితో డిస్కస్ చేస్తే తెలిసింది ఏమిటంటే కోడింగ్లో మరియు మ్యాథ్స్లో ప్రెజెంట్ ఫ్రీగా ఉన్న టూల్స్లో దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో కాంప్లెక్స్ లాజిక్ కావాలంటే డీప్ సీక్ వాడండి. ఫైనల్లీ ది క్లాసిక్ ChatGPT. ఇప్పటికీ క్రియేటివ్ రైటింగ్కి ఇదే రాజు. కానీ దీన్ని ఆఫీస్లో ఎలా స్మార్ట్గా వాడాలో చెప్తాను. మీ దగ్గర ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంది. అందులో నేమ్స్, నెంబర్స్ అన్నీ గజిబిజిగా మెస్సీగా ఉన్నాయి అనుకోండి. స్మార్ట్ స్టెప్, ఆ మ్యాటర్ని ChatGPTలో పేస్ట్ చేయండి. కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ క్లీన్ టేబుల్ అని చెప్పండి. చూసారా, గంటలు పట్టే ఫార్మాటింగ్ పని సెకండ్స్లో అయిపోయింది. దీన్ని కాపీ చేసి ఎక్సెల్లో పేస్ట్ చేసుకోవచ్చు. ప్రో టిప్, ChatGPTని టెంప్లెట్ జనరేటర్గా వాడండి. ఈమెయిల్ టెంప్లెట్స్, రిపోర్ట్స్, లెటర్స్ ఇవన్నీ క్షణాల్లో రాసిస్తుంది. సో ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. క్లియర్ వర్డిక్ట్ ఇస్తున్నా. రీసెర్చ్ కావాలంటే పర్ప్లెక్సిటీ, యూట్యూబ్ అండ్ ఇమేజెస్కి జెమినాయ్, కోడింగ్ అండ్ లాజిక్కి డీప్ సీక్, రైటింగ్కి ChatGPT. ముఖ్యమైన ప్రశ్న, మీరు ఒక్క టూల్ మీదే స్టిక్ కావాలా? అస్సలు కాదు. స్మార్ట్ ప్రొఫెషనల్స్ ఎప్పుడు పని మారినా టూల్ మారుస్తారు. బోనస్ గిఫ్ట్, మీకోసం ఈ కంపారిజన్ని ఒక చీట్ షీట్ లాగా తయారు చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 4 AI టూల్స్లో మీకు ఏది బెస్ట్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని AI బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం మన మాస్టర్ AI తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. స్మార్ట్గా పని చేయండి, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.